హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఓటు చోరీ ఇది నిజానికి రాహుల్ గాంధీ నినాదం. కానీ దీని మీద రాహుల్ గాంధీ కంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ పార్టీ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు. ఇవాళ కూడా జెండా ఎగరేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు దీని మీదే మాట్లాడారు. అసలు వాళ్ళు మాట్లాడేది ఏంటంటే 6 గంటలప్పుడు 68% పోలింగ్ అని చెప్పారు. తర్వాత 80% పోలింగ్ అని చెప్పారు. ఈ 12.5% తేడా ఎందుకు వచ్చింది? ఇదే కూటమిని గెలిపించింది. ఓటు చోరీ ద్వారా, దొంగ ఓట్ల ద్వారా, ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా కూటమి గెలిచింది అనేది వైసీపీ వాదన. దీని మీద రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదు? కర్ణాటకలో బీజేపీ ఎంపీని గెలిస్తే మాట్లాడారు, దేశవ్యాప్తంగా వాళ్ళు జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అంతకన్నా దారుణం జరిగితే రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదు? రాహుల్ గాంధీ హాట్ లైన్లో రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడుతో టచ్లో ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడటం లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్. దీని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, ఓటు చోరీ ద్వారానే కూటమి గెలిచింది, అది దేశంలో రాహుల్ గాంధీ చెప్తున్న మాట, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది ఏంటంటే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయం గురించి మాట్లాడట్లేదు. 12.5% ఓటు తేడా వచ్చింది, దీని ద్వారానే కూటమి గెలిచింది అనేది ఇయ్యాల సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడారు. దీని మీద ఎలా చూడాలి ఇది? అంటే ఇప్పుడు ఒకవేళ 12.5% పైన మీకు డౌట్ ఉంటే మీరు ఆ రోజు ఎందుకు మాట్లాడలా? ఆ రోజు పోలింగ్ నాడు, అసెంబ్లీ ఎన్నికల నాడు మరి సాక్షి పేపర్ ఏమని రాసింది? ఆ పోలింగ్ పర్సంటేజ్ గురించి ఏమని ఇచ్చారు, ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి 136 సార్లు బటన్ నొక్కాడు, మొత్తం సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా ఓట్ల వెల్లువ, ఇంతమంది 80% వచ్చింది. ఇప్పుడు ముఖేష్ కుమార్ మీనా ఇంటర్వ్యూ చేశాడు ఆ రోజే, సాక్షి పేపర్లోనే. మీ దగ్గర క్లిప్పింగ్స్ కూడా ఉంటాయి, ఇప్పుడు కూడా వైరల్ చేస్తున్నారు చూడండి. ఏంటది? స్పష్టంగా నీకు సాయంత్రం 5 గంటలకి మీరు చెప్పేది 68%. కానీ క్యూ లైన్లో ఎప్పుడు దాకా 6 గంటల వరకు, 6 గంటల వరకు క్యూ లైన్లో నిలబడిన వాళ్ళందరినీ ఓట్లేంచాలి. అవును, అది ఎంతసేపు అయినా సరే. అవును, అతను 6 లోపు కనుక వస్తే. అవును, అర్ధరాత్రి వరకు జరిగినాయి కదా సార్ ఎన్నికలు. ఇప్పుడు రాత్రి 8ంటికి మరి 3500 పోలింగ్ స్టేషన్లో ఎన్నిక జరిగింది. 3500 పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 8 దాకా ఓటింగ్ జరిగింది. 360 పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 11 దాకా జరిగింది. ఇప్పుడు ఆ 12% ఎలా పెరిగాయి అంటే మరి అన్ని గంటలు అన్ని కేంద్రాల్లో మరి ఓటింగ్ జరుగుతూ ఉంటే మరి పెరక్కేం చేస్తాయి? వాళ్ళంతా 6 లోపు నిలబడిన వాళ్ళే. ఇప్పుడు నీకు గత ఎన్నికల్లో చూద్దాం, 2019 ఎన్నికల్లో ఇదేగా. అప్పుడు చంద్రబాబు ఇలాగే అనుకున్నాడు. ఏది? ఆ క్యూ లైన్లో ఉన్న 100,000 మంది జనాన్ని చూసి వీళ్ళంతా పసుపు కుంకుమ ఓట్లు అనుకున్నారు. కానీ ఆయన గెలిచాడా? ఎవరు గెలిచారు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నీకు 151 సీట్లు వస్తేనేమో పర్సంటేజ్ కరెక్టా? ఇప్పుడు మనం తీసుకుందాం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సేమ్ ఇంతే, సాయంత్రం 5ంటికి 68%. మరి అది అప్పుడు 11, 12 దాకా పోలింగ్ జరిగింది. అప్పుడు కూడా క్యూ లైన్లో ఉన్నాళ్ళు అప్పుడు 80%. అంటే ఈ 12.5% గురించి నువ్వు మాట్లాడితే ఆ 12.5% గుర్తొస్తాయి. ఇప్పుడు ఏదో రకరకాలుగా చెప్తే మొన్నటిదాకా ఏమో ఈవీఎంలను బ్లేమ్ చేశారు. అవును, అసలు ఆయన పేరే ఈవీఎం సీఎం, లేకపోతే ఈవీఎం డిప్యూటీ సీఎం. నిన్న కూడా రోజా మాట్లాడుతూ అదే అంటారు. ఈవీఎంలు మీరు గెలిస్తే బెస్టా, వాళ్ళు గెలిస్తే వరస్టా? ఒకవేళ ఈవీఎంల్లో ఫాల్ట్ ఉంది అనుకుంటే ప్రధాని మోడీ 3 రౌండ్లు ఎందుకు వెనకబడతాడు? అంతేగా సార్. వారణాసిలో రాహుల్ గాంధీ 2 చోట్ల గెలుస్తాడు. ఈవీఎంలు కనుక మరి బీజేపీ ట్యాంపరింగ్ చేసింది అనుకుంటే మరి రాహుల్ గాంధీ సీట్లు 42 నుంచి 100కి ఎట్లా పెరిగినాయి? అవును, వాళ్ళ సీట్లు బీజేపీవి 303 నుంచి 240కి పడిపోతాయా? 63 సీట్లు తగ్గుతాయా? వీళ్ళకి 60 సీట్లు పెరిగాయి. అవును, వీళ్ళకి 60 పెరిగాయి, వీళ్ళకి 63 తగ్గాయి. అంటే ఈవీఎమ్మా? అంటే మీరు ఒకటి రాహుల్ గాంధీ అయినా ఒకటి తెలుసుకోవాలి. ఆయన ఏదో ఇప్పుడు మేల్కొని ఏదో దొంగలు పడ్డ 6 నెలలకి ఇప్పుడు మాట్లాడితే కాదు కదా. ఈ ఓటర్ జాబితా అక్రమాలపై ఆయన ఎప్పుడు ఫైట్ చేయాలి? ఎన్నికల ముందు ఫైట్ చేయాలి.
ఆ రోజు మరి పయ్యావుల కేశవ్ ఫైట్ చేశాడు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అనేక లేఖలు రాశాడు. ఉరవకొండలో ఓటర్ జాబితా అక్రమాలు. విశ్వేశ్వర రెడ్డి ఆ వైసీపీ అభ్యర్థి అప్పటి ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 6,000 దొంగోట్లు చేర్చారు, 2,000 ఒరిజినల్ ఓట్లు తీసేశారు. దానిపై అతను పోరాటం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సిఈసి స్పందించి ఇక్కడికి ఒక కార్యదర్శిని పంపించి విచారిస్తే జెడ్పీ సిఇఓ సస్పెండ్ అయ్యింది. ఆమె పేరేంటి? స్వరూపరాణి. రిటర్నింగ్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యాడు, భాస్కర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఓటు చోరీ గురించి మాట్లాడితే ఆ వ్యక్తి రాహుల్ గాంధీ అని దేశం మొత్తం మాట్లాడతాడు, ఆంధ్ర గురించి మాట్లాడు అంటే రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి మాట్లాడాల్సి వస్తే స్వరూపరాణి గురించి మాట్లాడాలి. ఉరవకొండలో నువ్వు ముఖ్యమంత్రిగా చేర్చిన 8,000 దొంగోట్ల గురించి మాట్లాడాలి. నువ్వు ముఖ్యమంత్రిగా తిరుపతి బై ఎలక్షన్ గురుమూర్తిని గెలిపించావే, 35,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి తమిళనాడు నుంచి ఓటర్లను తీసుకొచ్చి 35,000 ఓట్లు వేయించారే. ఏది? పెద్దిరెడ్డి, భూమన, చెవిరెడ్డి. గిరీషా సస్పెండ్ అయ్యాడు. దాని గురించి మాట్లాడమంటాడా? రాహుల్ గాంధీ మాట్లాడితే ఏటు గురించి మాట్లాడాలి చెప్పు కార్తీక్, నువ్వు చెప్పు. ఇప్పుడు గిరీషా సస్పెన్షన్ గురించి మాట్లాడాలా? ఆయన ఎవరు? చంద్రమౌళీశ్వర్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్. అవును. భూమన పెట్ 22 మంది కేసుల్లో ఇరుక్కున్నారు దాంట్లో. అవును. అంటే దేని గురించి మాట్లాడాలి? శ్యామల్ నగర్లో ఒక ఇంట్లో 156 ఓట్ల గురించి మాట్లాడమంటాడా? ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ మహదేవపుర బెంగళూరు సెంట్రల్ అక్కడేదో ఒక ఇంట్లో 70 ఓట్లే ఉన్నాయంట. నువ్వు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఒక ఇంట్లో పట్టాభిపురంలో 600 ఓట్లు ఉన్నాయి ఒక అడ్రస్ మీద. ఆలపాటి రాజా దాని మీద ఫైట్ చేసినట్టున్నాడుగా. అసలు ఫైట్ ఆయన అప్పట్లో ఈ తెలుగుదేశం ఈ ఓటర్ జాబితా అక్రమాలపై ఒక కమిటీ పెట్టుకున్నారు. కన్వీనర్ ఆయనే. ఎవరు? ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ కలిసి చేసిన దాంట్లో కోనేరు సతీష్. ఇప్పుడు ఒకటి అసలు సతీష్ మీద కేసులు పెట్టారు. ఈయనేంటో ఓటర్ జాబితా అంతా గల్లంతు చేస్తున్నాడని చెప్పి అప్పట్లో అసలు కోనేరు సతీష్ని వాళ్ళని టార్గెట్ చేశారు వీళ్ళంతా కూడా. చేయాల్సిన విధానం అది, న్యాయ పోరాటం అది చేయాలా. బెజవాడలో అయితేనంట ఒక ఇంట్లో 800 ఓట్లు చేర్చారు ఒక అడ్రస్ మీద. ఓకే. పర్చూరులో మరి 40,000 ఓట్లు చేర్చారు. ఏలూరు సాంబశివరావు దాని మీద ఫైట్ చేశారు వీళ్ళందరూ కూడా. అక్కడ విశాఖ సెంట్రల్లో వెలగపూడి రామకృష్ణ బాబు 40,000 ఓట్లు తీసేశారు. ఎక్కడ సార్? విశాఖలో. ఓకే. రామకృష్ణ బాబు, వెలగపూడి రామకృష్ణ బాబు వాళ్ళు లీగల్ పోరాటం చేశారు, నిలబెట్టుకున్నారు ఓట్లు. మీ దొంగోట్లు తీసేశారు. ఓటు చోరుడే ఓటు చోరీ గురించి మాట్లాడితే ఇప్పుడు అందుకు కాదు అయ్యన్న పాత్రుడు అన్నది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిన్న మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ప్రజాస్వామ్యం అనే మాట వింటుంటే అసహ్యం వేస్తుంది అన్నాడు. ఇప్పుడు సార్, ఇప్పుడు ఓటు చోరీ అది సహజంగా ఈవీఎంల గురించి. నిజానికి ఈవీఎంలు 2004లో స్టార్ట్ అయినప్పుడు రాజశేఖర రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో గెలిచింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గెలిచింది. 2009లో మళ్ళీ అదే రిపీట్ అయింది. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, రాజశేఖర రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తండ్రి అదే ఈవీఎంలతోటి 2014లో 67 సీట్లు వైసీపీకి వచ్చాయి, 2019లో 151 సీట్లకు వచ్చాయి. అయినా ఈవీఎంల మీద ఏడిపేందుకు? ఇప్పుడు ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవీఎం మీద కంప్లైంట్స్ ఉంటాయి అంటే ఈవీఎంలు 27 ఏళ్ల నుంచి అమలు అవుతున్నాయి. అవును. అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో అమలు చేశారు, 98 నుంచి అమలు చేస్తున్నారు. మీరు అన్నట్టుగా 2004 నుంచి వచ్చింది. ఏది? జనరల్ ఎలక్షన్స్కి వర్తింపజేయటం అనేది. ఇవాళ మన్మోహన్ సింగ్ 2 సార్లు ఎలా గెలిచాడు? అంతేగా. అంటే సోనియా గాంధీ నాయకత్వం. రాజశేఖర రెడ్డి 2 సార్లు ఎలా గెలిచాడు ఈవీఎంల మీద? ఆయన అన్నాడు, నేను ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన జస్ట్ పాస్ మార్క్ ఇచ్చారు అన్నాడు. ఎవరు? రాజశేఖర రెడ్డి ఆ రోజు అన్నమాట. అత్యవసర మార్కులతో నన్ను పాస్ చేశారు అన్నారు. ఆడలేక మధ్యలోడు అన్నట్టుమే. ఈవీఎంలు యాక్చువల్గా క్యాలిక్యులేటర్ ఎంతో ఈవీఎం అంతే. క్యాలిక్యులేటర్ నువ్వు మరి హ్యాకింగ్ చేయగలవా? ఇప్పుడు ఇవి నాన్ నెట్వర్క్డ్ మిషన్స్. అదేంటది? బ్యాలెన్సింగ్ యూనిట్ ఉంటుంది, కంట్రోల్ యూనిట్ ఉంటుంది. అసలు ఏ యూనిట్ ఎటుపోద్దో ఎవరికి తెలియదు. ఏ నియోజకవర్గానికి ఏ బియు వెళ్తుందో, ఏ సియు వెళ్తుందో ఎవరికి తెలియదు. మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో జరుగుద్దా? ఈ ట్యాంపరింగు లేకపోతే ఈ హ్యాకింగు ఇవి చెయ్యాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో అసలు ఎవడు పోటీ చేస్తున్నాడో తెలియదు.
ఏ పార్టీతో పొత్తుంటుందో తెలియదు. కానీ వైసీపీ ఒక లాజిక్ ఎందుకు మర్చిపోతుంది సార్? ఈ ఈవీఎంల కంటే బ్యాలెట్ ద్వారా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయలసీమ పట్టభద్రుల స్థానంతో సహా ఇదే పులివెందుల ఓటర్లు టీడీపీ అభ్యర్థికి వైసీపీ అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు ఇచ్చిన విషయాన్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీలు ఓడిపోయిన విషయాన్ని, అది కూడా బ్యాలెట్ పేపర్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, పోలీసులు వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు, చట్టం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడే ఈ జరిగిన విషయాన్ని వైసీపీ ఎందుకు మర్చిపోతుందంటే, చింతామణి అనే నాటకంలో సుబ్బిశెట్టి గారు ఉంటారు. ఆయన ఏదో అంటాడు, ఏదో కొడతాడు ఎవడో అక్కడ ఉన్నటువంటి హీరో, కొడితే ఈసారి కొట్టు అంటాడు. తర్వాత ఏమంటాడు, మా ఇంటికి వచ్చి కొట్టు అంటాడు, మా ఇంటికి ఎనపగడి ఉందంటాడు. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఏంటి, మీ ఓటమికి కారణాలు అన్వేషించండి, సమీక్షించుకోండి, పరివర్తన చెందండి, పశ్చాత్తాపం ప్రకటించండి. ఇంతకుముందు తప్పు చేశాం, ఇకపై ఆ తప్పులు చెయ్యం, మంచి చేస్తామని ప్రజల ఆమోదం పొందాలి. కానీ ఏంటిదంతా కూడా మీరు అన్నారు, బ్యాలెట్ పేపర్లతో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే పట్టభద్రుల గ్రాడ్యుయేట్స్ 3 ప్రాంతాల్లో ఓడిపోయారు. 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగింది అది. అవును, అప్పుడే అన్నారు ఏమని, జగన్మోహన్ రెడ్డి డేంజర్ బెల్స్, అవును, ప్రమాద గంటికలు అటు విశాఖ ఉత్తరాంధ్రలో, ఇక్కడ కోస్తా గోదావరి జిల్లాల్లో, లేకపోతే ఇక్కడ వెస్ట్ రాయలసీమ గెలిచారు కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఆ రోజు సజ్జలు ఏమన్నాడు, అసలు ఆ ఓట్లు మావి కాదన్నాడు. అంటే మీ ఓట్లు అంటే ఏ ఓట్లు, తమిళనాడు నుంచి తెచ్చి గురుమూర్తిని గెలిపించిన ఓట్ల? ఇప్పుడు మా ఓట్లు కావంటే జనం పోనీ ఓహో ఇలా మరి ఇంకా వేరే ఓట్లు ఉన్నాయేమో అనుకున్నారు. నిన్న బ్యాలెటేగా పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీ. సరే ఈ రోజైనా పోలీసు రాజ్యం అంటారు, ఇంకేదో అంటారు, కానీ అప్పుడు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కదా సార్ జరిగిందంతా. ఇక్కడ ఏంటంటే ఆడలేక మధ్యల మీద బడి ఏడిస్తే ఏం లాభం? ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా మంచి చేస్తే ప్రజలు ఓటేస్తారు, అంతే. చెడు చేస్తే ఇలా గుణపాఠం చెబుతారు.